యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కీర్తనల గ్రంథం 37వ కీర్తన దగ్గర ఇది 4వ వారం మనం ధ్యానించడం మొదలుపెట్టి, ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. మొదటి 10 వచనాలు దేవుడు నమ్మదగిన దేవుడని, తరువాత 10వ వచనం దగ్గర నుంచి 20వ వచనము వరకు దేవుడు మన పరిస్థితిని ఆయన గమనిస్తున్నారని, మూడవది 21వ వచనం దగ్గర నుంచి 30వ వచనం వరకు దేవుడు తన ప్రజలను దీవించువాడని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 31వ వచనం దగ్గర నుంచి ఆఖరి వచనం 40వ వచనము వరకు దేవుడు న్యాయాధిపతి. ఈ 37 కీర్తనలలో 40 వచనాలు 10 వచనాలు చూసుకుంటే, ఈ ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు మనం పెట్టుకోవచ్చు. మొదటిది నమ్మదగిన దేవుడు, రెండవది మన పరిస్థితిని చూస్తున్న దేవుడు, మూడవది మనల్ని దీవించే దేవుడు, నాలుగవది న్యాయాధిపతి అయిన దేవుడు. అయితే ఈ 37వ కీర్తనలో ఒక మాట మనం 5 సార్లు చూసుకుంటాం. భూమిని స్వతంత్రించువారు. ఎలాంటి వారు భూమిని స్వతంత్రించుకుంటారు అనేది మొదటి చూసుకుంటే యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు. రెండవది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. మూడవది యెహోవా ఆశీర్వాదము నొందినవారు. నాలుగవది నీతిమంతులు. ఐదవది ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో ఉంటుంది. 31వ వచనం ఒకసారి చదువుదాం. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. 119వ కీర్తనలో మనం ధ్యానించుకుంటూ ఉన్న ఆ 176 వచనాల్లో ధర్మశాస్త్రం గురించి దేవుడు తెలియజేస్తూ, మన అడుగులు జారకుండా ఉండాలి అని అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని వాక్యమే, ఆ వాక్యమే సత్యమని 119వ కీర్తనలో మనం చూసాం. ఒకవేళ యవనస్తులు సహితం తమ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే అక్కడ 9వ వచనంలో ఉంటుంది, యవ్వనులు దేని చేత తమ శుద్ధి చేసుకుందరు, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకున్నట చేతనే కదా. తొట్టిల్లిపోతున్న యవ్వనులు తమ మార్గాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి అని అంటే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా చదవటంతోనే. ఇక్కడ భక్తుడు అంటాడు, ఎవరైతే నీతిమంతులుగా ఉండి భూమిని స్వతంత్రించుకుంటారో, 29వ వచనంలో ఉంటుందన్నమాట, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసిస్తారు. ఆ నీతిమంతులకున్న లక్షణం ఏమిటి అని అంటే 30వ వచనం, నోరు జ్ఞానమును గూర్చి పలుకుతుంది, వారి నాలుక న్యాయమును గురించి ప్రకటిస్తుంది. మూడవది దేవుని ధర్మశాస్త్రము ఎక్కడుందంటండి? వారి హృదయంలో ఉంది కాబట్టి వారి అడుగులు జారవు. జ్ఞానము, న్యాయము, ధర్మశాస్త్రము ఇవి ఉన్నప్పుడు మన అడుగులు జారే పరిస్థితి ఉండదు అసలు. రాత్రి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములు గురించి మనం ధ్యానించుకుంటూ, కొనసాగించేవాడు, విశ్వాసమును కొనసాగించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఆ దేవుడే వాక్యమైన దేవుడు. ఆ దేవుడు మన గుండెల్లో ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనము తొలగిపోకుండానట్లు, ఏ మార్గమైనా మనం జారిపోకుండా ఉండేటట్లు మన విశ్వాసమును, మన పరిశుద్ధతను, మన జ్ఞానమును కొనసాగించువాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. 32వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. భక్తిహీనులు అంటే దేవుణ్ణి నమ్ముకొనని వారే భక్తిహీనులు కాదు. దేవుని వాక్యాన్ని రోజుకు 1 గంట కూడా చదవలేని వారు, దేవుని వాక్యాన్ని అంటే పరిశుద్ధ లేఖనాలను రోజుకి 1 గంట కూడా చదవలేకపోతే, 1 గంట ప్రార్థన చేయలేకపోతే, 1 గంట దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుని ఔన్నత్యాన్ని, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క లక్షణాలను మనం స్తుతించలేకపోతే మనమే భక్తిహీనులము. మీరు ఆమేన్ అనర్లే. దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసండి? భక్తిహీనుల ఇంటి దగ్గరే. ఏ భక్తిహీనులు? విశ్వాసుల ఇంటి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది దేవుని తీర్పు. అవునా కదండి? పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుంది? తీర్పు దేవుడిని నమ్ముకున్న వారి దగ్గర నుంచి కాదు, అన్యాయస్తుడైపోతాడు దేవుడు. నమ్ముకున్న వారే ఎంత భక్తిగా ఉన్నారన్న దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ అదే గనక జరిగితే,
అదే గనక నా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే, నేను ఒక గంట బైబిల్ చదవకుండా, ఒక గంట ప్రార్థన చేయకుండా, ఒక గంట దేవుణ్ణి స్తుతించకుండా, ఆత్మలో ప్రార్థన మనసుతో ప్రార్థన చేయకుండా నేను పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే నీకు అత్యాశ ఉంది అని అర్థం. దురాశ దుఃఖమునకు చేటు. నీ దురాశ పనికిరాదు. నువ్వు దేవుని దగ్గర భక్తిగా ఉండాలి. ఈ భక్తిహీనులు క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవ భక్తిహీనులే క్రైస్తవ సంఘానికి విరోధులు. అది ఇప్పటి నుంచి కాదు, 1వ శతాబ్దం నుంచి జరుగుతూ వస్తుంది. 37వ కీర్తన 30 సార్లు ఎందుకు ధ్యానిస్తారు పాస్టర్ గారు అని అంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు 16 సంవత్సరాల్లో రాశారండి. ఇది బైబిల్ పరిశుద్ధ లేఖనాలు 1600 సంవత్సరాల్లో రాశారు. దాన్ని 16 నిమిషాలకి చెప్పమంటే ఎలా అవుతుంది? ఇదివరకు మా అమ్మగారి రోజుల్లో లేకపోతే మా తాతగారి రోజుల్లో సినిమాలు 40 రీలు సినిమా ఉండేది. ఇప్పుడు 40 రీలు సినిమా అంటే ఎవడ చూడడు కదా. మా అమ్మగారు ఉన్నారనుకో, వేపకాయ వచ్చింది, అమ్మా ఇది వేపకాయ అంటే, ఎక్కడి నుంచి వచ్చింది రా బుజ్జి, దీన్ని ఎలా పాతారా, మొదటి నుంచి ఆ విత్తనం పాతిన దగ్గర నుంచి, దానికి నీళ్లు పోసిన దగ్గర నుంచి, అమ్మా ఫోన్, దానికి నీరు పోసిన దగ్గర నుంచి, అది ఎదిగిన దగ్గర నుంచి, అది పూత పెట్టిన దగ్గర నుంచి, అది కాసి పండేంత వరకు చెప్తే, ఆహా అంత చెప్తే గానీ ఆవిడకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ట్విన్ని వాళ్ళ జనరేషన్కి ఎంత చెప్తే వాళ్ళు వినరు. ఏమండి? చెప్పాలి వాళ్ళకి. అలాగే బైబిల్ కూడా షార్ట్ కట్ లో చెప్పేయాలి. 37వ కీర్తన 40 వచనాలు ఉన్నాయంటే 4 నిమిషాల్లో చెప్పేసేయాలి. చెప్పేస్తే వాళ్ళకి బైబిల్ బాగా తెలిసినట్టు లెక్క, లేకపోతే రానట్టు లెక్క. మరి మనం ఏం చేద్దాం? మనం పాతకాలపు మనుషులు అయిపోయాం. వచనం చెప్తే గానీ నాకు తృప్తి ఉండదు. ఇంకొక మాట, దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఒక్కొక్క వచనం ఒక రోజంతా చెప్పడానికి దేవుడు కృప ఇచ్చారు. మరి దాన్ని నేను కృప అనుకుంటున్నారు. మనం ఏం చేద్దాం? నీతిమంతులను భక్తిహీనులు ఏం చేస్తారట? చంపజూచుదురు. చంపడం అంటే కత్తెట్టుకుని పొడిసేయడం కాదు. కత్తి వంటి మాటలు గలవు, వారి నాలుక కింద సర్ప విషమున్నది. అద్దం పగిలితే అతికించలేము, హృదయం పగిలితే చెప్పరే. మీకు ఎవరికి ఏం తెలియనట్టు అలా చూస్తారేంటండి? అద్దం పగిలితే అతికించలేము, హృదయం పగిలినా అతికించలేము. కట్టడం ఏంటి? అతికించలేమంటే సరిపోద్ది కదా. మాటలతో చంపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే 33వ వచనంలో దేవుడు అంటారు, వారి చేతికి యెహోవా నీతిమంతులను వారు విమర్శకు వచ్చినప్పుడు ఎంచడు. ఇంకంతకంటే ఏం కావాలి? అమ్మా దాని పేగ నొక్కేయండి అమ్మా, ఆపేయండి. నీతిమంతులను ఆయన దోషులుగా ఎంచే అన్యాయపు దేవుడు కాదు మనం సేవిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు. ఒకవేళ నీతిమంతులు తప్పు చేసినా గాని, తప్పు చేశారని చెప్తుంది లేఖనం. లోతు నీతిమంతుడు, పేతురు పత్రికలో ఉంటుంది. పేతురు అంటాడు లోతు నీతిమంతుడు. ఈ పరిశుద్ధ లేఖనాలను విమర్శించే వారు ఎత్తి చూపించే వచనం ఏంటో తెలుసా? లోతు తన కుమార్తెలతో పాపము చేసెను. ఇదా పరిశుద్ధ గ్రంథం. ఉన్నదన్నట్టుగా చెప్పింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం. కట్టుకథలు అల్లితే అది వేరే గ్రంథం అయిపోద్ది. ఆయన నీతిమంతుల్ని దోషులుగా ఎంచే అన్యాయపు దేవుడు కాదు, దోషులుగా ఎంచడు. న్యాయ విమర్శలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తారట? వారిని దోషులుగా తీర్చడు. 34వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను. భూమిని స్వతంత్రించుకుంటారు అని 5 సార్లు 5 వచనాల్లో ఉంటే, ఈ వచనానికి ఒక చిన్న స్పెషల్ ఉంది. గమనించారో లేదో? మరొకసారి నేను చదువుతాను. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను. ఏంటి తేడా? స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆయన మార్గము అనుసరించి నడిస్తే, ఆయన మార్గం ఎలాంటి మార్గం? ఇరుకు మార్గం. ఇరుకు నుండి విశాలతలోనికి తీసుకెళ్లే మార్గం. మిగతా మార్గాలన్నీ విశాల మార్గాలు, తుదకు వాటి అంతము మరణమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
కానీ యేసయ్య మార్గం ఇరుకు మార్గం అయినా, కాస్తంత కష్టమైనా మొదట తొలిడి దినాలలో, తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయుచున్న కొలది ఆ దేవుడే మనల్ని నడిపించువాడిగా నడిపిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. మనం పాడుకుంటాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఈ 5 మాటలు 5 గాయాలు లాంటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క 5 గాయాలు లాంటి. అందులో మొదటిది కనిపెట్టుకోవడం, రెండోది దీనత్వం కలిగి ఉండడం, మూడవది దేవుని ఆశీర్వాదం పొందుకోవడం, నాలుగవది నీతి కలిగి ఉండడం, 5వది ఆయన మార్గాలను అనుసరించడం. అనుసరిస్తే నువ్వు చేయాల్సిన పని లేదు, భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. తర్వాత వచ్చి నన్ను చూద్దామండి. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుచున్నాడు. భక్తిహీనులు వర్ధిల్లుతారు బాగా, ఎక్కడ నాటామో అక్కడే విస్తరించిన చెట్లాగా అవుతారట. అదే ఈ 37వ కీర్తనలో 1వ వచనంలో కూడా ఏముంది, చెడ్డవారిని చూచి వ్యసన పడొద్దు. ఆ చెట్టు ఎదుగుతుంది, ఆ చెట్టు బ్రహ్మాండంగా కాయలు కాసేస్తుంది, ఆ చెట్టు యజమానికి విపరీతమైన లాభం వచ్చేస్తుంది. అరే నేను కూడా ఎదిగాను, కానీ ఫలాలు లేకుండా, వరాలు లేకుండా నేనున్నాను, నా యజమానికి ఏ లాభము లేదు, నా యజమానికి నా వలన నష్టమే అనుకుని బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు 25వ వచనం, అయినను ఒకడు ఆ దారిని పోయి 36, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా లేకపోయెను, నేను వెదకితిని గాని వాడు. బాగా ఎదుగుతారు. సౌలు గారు మహారాజు కదండి, దావీదు గారు రాసిన కీర్తనే కదా ఇది, సొలొమోను గారికి చెప్తున్నాడు. సొలొమోనా, దావీదు బాగా ఎదిగిన వృక్షం, ఎక్కడ అభిషేకించబడ్డాడో అక్కడ మహారాజు అయిపోయాడు. బ్రహ్మాండమైన సైన్యం ఉంది, కొడుకులున్నారు, స్నేహితులున్నారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా వారు మంచి చెట్టులాగా అభివృద్ధి చెందారు. కానీ ఫిలిస్తీన్ల చేతిలో ఒక అభిషక్తుడు అన్యుల చేతిలో చచ్చిపోవడం అనేది భయంకరం అండి, భయంకరం. ఎందుకు? చిన్న పాపం, ఆజ్ఞను అతిక్రమించాడంతే, దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడంతే. మొట్టమొదటి నుంచి జరుగుతున్న పాపం ఏమిటి అంటే, ఏదేను తోట దగ్గర నుంచి, ఏదేను తోటలో ఆదాము అవ్వమ్మగారులకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి? ఆ చెట్టు ఫలం నువ్వు తినొద్దు, తినుమున నువ్వు చస్తావని చెప్పినా గాని చావటానికి ఇష్టపడ్డారు తప్ప దేవుణ్ణి గౌరవించడానికి మాత్రం వారు ఇష్టపడలేదు. ఇది భక్తిహీనుల స్వభావం. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారి లక్షణం ఏమిటి అని అంటే, దేవుడు ఒకటి చెప్తే దాన్ని ఓవర్కమ్ చేస్తారు, దాన్ని బైపాస్ చేస్తారు. అబ్బా అటు నుంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువైపోద్ది, టౌన్లో నుంచి ఇలా టోల్ గేట్ వచ్చినా పర్లేదు, హైవేలో వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు అంతే స్పీడ్గా. కానీ దేవుడు అంటాడు, ఇరుకు మార్గాన్ని వెళ్ళు. దేవుని పాఠాలు మనం నేర్చుకోవాలి. నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉంటే దేవుని మాట ఎక్కడైనా పడుతుంది. రణగొణ ధ్వనుల మధ్యన దేవుని స్వరాన్ని మనము వినలేం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన గారి పేరు ఏలియా. ఆయన మరణాపేక్ష కలిగిన వాడిగా చచ్చిపోదాం అనుకున్నప్పుడు దోతొచ్చి ఆయనకి ఆహారం పెట్టి, ఏలియా నీట్రా, నీతో చాలా పనుంది, నువ్వు రాజులను అభిషేకించాలి అన్న తరువాత దేవుని మాట కొరకు, దేవుని స్వరం కొరకు ఏలియా ఎదురు చూస్తూ ఉంటే తుఫాను వచ్చింది, భూకంపం వచ్చింది, గాలి వచ్చింది, విపరీతమైన శబ్దాలు వచ్చినాయి. అందులో దేవుని స్వరం ఎక్కడా? ఆయనకి మొత్తం నిమ్మళమైన తరువాత
మిక్కిలి నిమ్మళంగా. బాబోయ్, రిఫరెన్స్ చెప్పకుండా చదివే వాళ్ళు ఉన్నారండి బాబు. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా, ఎంత గొప్ప దేవుడు నేను. ఓహో, ఇవాళ కలిసి పాట పాడింది చెప్పకుండా చదివేస్తుంది. వర్షంగానే వచ్చేద్దేమో. చదువమ్మా. మెరుపు పుట్టెను గాని ప్రత్యక్షము కాలేదు. మిక్కిలి నిమ్మళమైన స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి నిమ్మళమైన స్వరం. దేవుని స్వరం ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటేనండి, అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఎందుకంటే 2 స్వరాలు విన్నోండి నేను. అడుక్కునేవాడికి ఎన్ని కూరలు మీ ఊర్లో? 66. చాలా కాదు, 66. 66 కూరలు తిన్నవాడు నేను. ఒకటి లేడు మనకి. అందరూను A to Z ప్రతి ఒక్కడికి దండం పెట్టినోడిని. శివరాఖరికి ఇక్కడికి వచ్చి పడ్డాం. దెయ్యం మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? తలకాయ నొప్పి వచ్చేది. ఒక 10 జండు బాం సీసాలు తలక రాసుకున్నా ఆ తలకాయ నొప్పి తగ్గదు. అలా ఉంటది ఆ దెయ్యం మాట. ఒరే అని పిలిచేది నన్ను. ఇది ఒక్కోసారి దానికి బాగా ముద్దు వచ్చేది, రే సురేష్ గా అని పిలిచేది అప్పుడు. కానీ దేవుడు ఎప్పుడు అలా పిలవడు. ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె. ఆ పిలుపులోనే మాధుర్యం ఉంటుందండి. అది వినాలి అని అంటే నీ గుండె కూడా నిమ్మళంగా ఉండాలి. ఈ డైరెక్షన్ లాపేస్తే బాగుంటుందండి. ఈ ఏళ్ళు చూపించుడు, ఇచ్చేయమ్మా టీ, ఇచ్చేయమ్మా టీ, ఇచ్చే వసంతమ్మకి ఇచ్చే, కప్పులు ఇచ్చి, మళ్ళీ ఇక్కడ రాకుండా గ్లాసులు ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి. యేసు రక్తము రక్తము యేసు రక్తం అన్నంత శ్రద్ధగా తాగుతారు, తాగరు గాని. రక్తము రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసయ్యా రక్తము రక్తము రక్తము. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా ఆ చెట్టు లేదంటండి. ఆ చెట్టు ఎలా మొలిసిందట? అది మొలచిన చోటనే విస్తరించి వాడు వర్ధిల్లిపోయాడు. సౌలు అలా వర్ధిల్లాడు. కానీ దావీదు గారు చూడగా సౌలు కనపడలేదు. అబ్షాలోము ఏకంగా తండ్రి మీద వ్యతిరేకంగా ఉండి సింహాసనం లాగేసుకుందామని ప్రయత్నం చేసి నాటిన చోటే వర్ధిల్లిపోయాడు అబ్షాలోము. కానీ తర్వాత దావీదు వెళ్ళి అట చూస్తే మస్తకి వృక్షం కింద ఏలాడుతున్నాడు. ఎప్పటికీ నాకు అర్థం కాదు, ఆ మస్తకి వృక్షం కింద జుట్టు ఎలా చిక్కుపడిందో ఆయనకి. వెళ్ళేది గాడిద మీదే కదా, గుర్రం మీద కాదు కదా. ఎలా టక్కా టక్కా అనుకోవడానికి, అంత స్పీడ్ వెళ్ళిపోవడానికి గాడిద మీద వెళ్తున్నాడు. ఏమండి, దేవుడు గనక భక్తిహీనులను పారజూచి కక్ష తీర్చుకుందాము అని అంటే ఏమైనా ఆయన చేయగలరు. ఆమేన్. కాబట్టి భక్తిహీనులు చూసి భయపడక్కర్లేదు. వాళ్ళ నిందలు చూసి మనం ఏదో గుండె చెదిరిపోయినట్టుగా రకరకాలుగా ఆలోచించక్కర్లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. 37వ వచనం, నిర్దోషులను యథార్థవంతులను చూడుము. సంగతి కాదురా, సంతతి నిలుచును. నిర్దోషులు, దోషము లేనివారు, యథార్థవంతులు, యథార్థముగా ప్రవర్తించువారు, సమాధాన పరుచువారు. అమ్మా జాగ్రత్తగా వినండి, వారి సంతతి నిలుస్తానే ఉంటది. 92వ కీర్తనలో ఉంటది. వారు ముసలితనమందు కూడా చిగురు పెడతారట. 128వ కీర్తన ఆఖరి వచనం, పిల్లలను నువ్వు చూస్తావు. నువ్వు చూడాలి అని అంటే నిర్దోషంగా ఉండాలి. నువ్వు పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే యథార్థంగా ఉండాలి. మేము ఫలానా తరము వారము, మా తాతలు మా తండ్రులు దేవుని మార్గాన నడిచిన వారు అని
నీ పిల్లలు చెప్పుకోవాలంటే సమాధానపరిచే వారిగా, గొడవలు పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. అందులోనూ మొట్టమొదట అసలు సంఘాన్ని పాడు చేసేవాడిగా అసలు ఉండకూడదు. సమాధానపరుచు వారిని చూడు, కానీ గాని అన్న దగ్గర చాలా అర్థం ఉంటది. ఒకడైనా నిలవకుండా భక్తిహీనుల సంతతి, నిర్దోషుల సంతతి నిలుస్తుంది, భక్తిహీనుల సంగతి నిర్మూలమైపోతారు. నిర్మూలం అంటే మొత్తం తుడిచి క్లీన్. ఇంకా చూద్దాం భూతద్దం పెట్టి ఎతికినా భక్తిహీనుడు అనేవాడు కనపడడు. 39వ వచనం, యెహోవాయే బాధ కలిగినప్పుడు, దేవునికి స్తోత్రం. ఇక్కడ బాధపడిన వాళ్ళు ఎవరిని ఉంటే చెయ్యొద్దండమ్మా. నాకు ఎటువంటి బాధలు లేవండి అని అంటే పాపమ్మకి ఒక మూడు మాలలు ఆర్డర్ ఇస్తాను, వచ్చేటప్పుడు తెచ్చేద్దాం, అందరికి వేసేస్తాం. అదిగో అమ్మ ఒకటి పట్టరు, ఇవిడికి వేసేయాలి, ఆవిడికి బాధ లేదంట. బాధలు అందరికీ ఉన్నాయి, ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ వేస్తాం? ఆవిడే పెద్ద బాధ. నాకు తెలుసక్క, అందుకని మూడు మాలలు ఆర్డర్ ఇస్తా అన్నది. అర్థమైందా? అదిగో అక్కడ రాజుకు మాత్రం ఏ బాధ ఉండదు, కోటమ్మక్క ఉంది కదా, చూడు జాగ్రత్తగా నవ్వుతున్నాడు అలా ఆవిడకి చూసి. సరే, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం. 56వ కీర్తన చూడకుండా చెప్పాల్సిన మాట. 56వ కీర్తన 3వ వచనం. 56వ ఎప్పుడో విన్నట్టుంది అని మస్తాను. ఎప్పుడు భయము కలుగునప్పుడు, నాకు భయము సంభవించు దినమున, సగం చెప్పేశాను నేను. ఎవరు చెప్తున్నారు? జయమ్మక్క. భయము సంభవించు దినమున నేను నిన్ను, బాధ కలుగునప్పుడు నీవు నాకు ఆశ్రయం. నీకు బాధ కలిగినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, భయం కలిగినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ దినాన్న ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరు? దావీదు గారు, ఏలియా గారు, బాప్తిజం ఇచ్చే యోహాను గారు. అసలు భయం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ అప్పటికి అటు వెళ్ళొద్దులే. మనం బాధ కలిగినప్పుడు మన దేవుణ్ణి ఆశ్రయించాలండి, దేవుణ్ణి ఆశ్రయించాలి. పతియే ప్రత్యక్ష దైవం అనుకుని మా ఆడవాళ్ళ దగ్గర ఒక మంచి బుద్ధి ఉంది. ఏంటో తెలుసా? ఉద్యోగస్తులకు మాత్రమే. మరి మా చెల్లికి ఉందో లేదో తెలియదు, చెల్లి కాబట్టి డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఒక కాఫీ చేతికి ఇచ్చి, మేమేమనుకుంటామంటే రే కష్టపడిపోయి వచ్చి డైరెక్టర్గా వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ తెచ్చి ఇచ్చేస్తుంది అని అనుకుంటాం. తర్వాత అర్థం అవుద్ది దాని స్టోరీ. ఎదురుగుండా కూర్చుని కాఫీ అయిపోయి రెండో కాఫీ అడిగే వరకు, బుజ్జి నేను డ్యూటీకి వెళ్ళాను కదా అన్న దగ్గర నుంచి నేను వచ్చాను కదా అనే వరకు చెప్పేయాల. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వదిలేసామనుకో ఏమైపోతాయి? అసలు వేయలేదు, స్విచ్ కూడా వేయలేదు, సబ్బు సర్ఫ్ వేసేసి వదిలేసామనుకో అదో రకమైన వాసన వచ్చేది. అవునా కదా? ఇప్పుడు ఆడవాళ్ళ మనసులో మాటలు కూడా అంతే. ఎప్పుడు బయటికి చెప్పేయాలా? మొత్తానికి నేనే దొరికేస్తాను. అలవాటు అయిపోయింది నాకు కూడా, ఫ్రీ అయిపోద్ది. అందుకని నేను కూడా కాసుకుని ఉంటాను. చెప్పే మరి అదే కదా, భర్తలకు చెప్పటం కాదు, లేకపోతే పక్కోళ్ళకి చెప్పటం కాదు. బాధ కలిగినప్పుడు ఆశ్రయించాలి, భయం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. తర్వాత ఆఖరి వచనం చదువుకుందాం. యెహోవా వారికి సహాయకుడై రక్షిస్తారు. అది యెహోవా నీతిమంతులకు రక్షణాధారం. బాధ కలిగినప్పుడు ఆశ్రయదుర్గం. ఆయన సహాయం చేస్తారు, రక్షిస్తారు. ఎందుకనంటే యెహోవా శరణుజొచ్చి ఉన్నారు. శరణుజొచ్చటం అంటే ఏంటి? ఆయన కాళ్ళు పట్టేసుకుని, ప్రభువా నువ్వే దిక్కయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభువా, దేవా నీకు వందనాలు తండ్రి అని ఆయన కాళ్ళు పట్టేసుకోవడమేనండి. గట్టిగా ఆ కాళ్ళు పట్టేసుకోవటమే. కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల చేతిలో నుండి. లెనిన్ అంటే మన సంఘానికి వచ్చిన లెనిన్ కాదు. ఇందాక కరుణాసాగర్ పాట పాడారంటే వసంతమ్మకి ఒకప్పుడు లెనిన్ పాడేవాడు, అన్నయ్య పాడేవాడు, ఇప్పుడు కూతురుతో పాడుతున్నాడని గుర్తు చేసుకుంది. లేదని చెప్పమను.
దేవుని సేవకుండండి ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెనిన్ అని కమ్యూనిస్ట్ లీడర్ యూదుల్ని చంపేయాలని ఆయనకు బాగా ఆకాంక్ష. జనవరి 21వ తేదీ 1924 సంవత్సరాన్ని ఆయన మరణించిన తరువాత ఇంగ్లాండ్ డైరీస్ అని ఒక పత్రిక వాళ్ళు చిన్న ఆర్టికల్ రాశారు ఆయన మీద. ఏంటి అని అంటే, రాత్రి వెళ్ళి రూమ్కి వెళ్ళి నిద్రపోకుండా అక్కడున్న సామాన్లు ఉంటాయి కదా, బెడ్, తర్వాత డైనింగ్ టేబుల్, ఇవన్నీ వాడితో చెప్తా ఉండే, గట్టిగా చెప్పాడట, యూదులందరూ హతమైపోవాలి, యూదులందరూ అక్కడ అరుస్తుండేవాడట. అరిచి ఒక రోజు గట్టిగా, ఆ రోజు ఇంక ఎమోషన్ అయిపోయి అరుస్తున్నప్పుడు అతనుకున్న సెక్యూరిటీని అంతటిని దాటుకుని దేవుని మరణం ఆయన దగ్గరికి వచ్చింది. కనీసం ఒక్క యూదుడిని కూడా చంపకుండా చచ్చిపోయాడు. హల్లెలూయా. ఆఖరి మాట అదే. ఒకసారి చదవండి. వారిని రక్షిస్తారు, శరణుజొచ్చి ఉన్నారు గనుక. అది మనము శరణుజొచ్చితే, మరొకసారి చెప్తున్నాను, నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెగా ఆయన దగ్గర బాప్తిజం తీసుకుని ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని నీతిగా ఉండి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటే తప్పక దేవుడు మనలను కాపాడే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనలందరినీ కాపాడును గాక. ఆ దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆ దేవుడే తన మార్గములందు మనల్ని నడిపించి భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా మనల్ని హెచ్చించును గాక. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం, విశ్వాసమును కొనసాగించువాడు మనకు వ్యతిరేకంగా వస్తున్న వారిని పడద్రోయిసే దేవుడు. నీకు ఏది వ్యతిరేకంగా వస్తుందో దాన్ని పడదోసేస్తాడు అంతే. ఇంకా ఆమేన్. ఆఖరికి అది సింహాసనం అయినా గాని, లోక 1:58 మనం ఏం చదువుకున్నాం? సింహాసనము నుండి వారిని పడద్రోసి, నీ కోసం సింహాసనాలను పడదోసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. నిన్నటి దినాన్ని మీరు అందరూ కట్ అయిన తర్వాత కృపా చెల్లెమ్మ సాక్ష్యం చెప్పారు. ఏంటో తెలుసా? అక్కడ ట్రాన్స్ఫార్మర్ పగిలిపోయిందట వారి ఏరియాలో. అదే పేరిపోవడం ఏంటి, పగిలిపోవడం ఏంటి? చూడు కోటమ్మకి ఎంత నవ్వు వచ్చింది. పగిలిపోయింది పోనీ ఆవిడ అన్నట్టు. పగిలిపోతే డైరెక్ట్గా కరెంట్ మిషన్ దగ్గరికి వచ్చేసి ఏ కాలమో కుడికాలు, ఎడంకాల కుడికాలు. అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేమైనా మామూలు తక్కువ కరెంట్ వస్తుందా? ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఇంచుమించు 225 పైన వస్తుంది. ఏం విఆర్ఓ గారు? ఆ కాలికి 2-3 దెబ్బలు తగిలి నడవలేని పరిస్థితిలో ఇంటికి వచ్చి రాత్రి మీరు అందరూ కట్ అయిన తర్వాత సాక్ష్యం చెప్పింది. మరి ఇప్పుడు సాక్ష్యం చెప్తుందని నేను అనుకుంటున్నాను. దేవుని కృప, దేవుని చిత్తం. ఆవిడ అడిగింది ఏంటో తెలుసా? దెబ్బలు తగ్గాలి, లేకపోతే ఇంకోటి అవ్వాలి, నొప్పి రాకుండా ఉండాలి అని అడగలేదు. ఏమడిగింది తెలుసా అండి? రేపు చర్చికి రావాలి, నేను నడవలేకపోతున్నాను, చర్చికి ఆ మెట్లెక్కి చర్చికి రావాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మన ప్రార్థన అంత అయిన తర్వాత మళ్ళా ప్రార్థన చేశాం. దేవుడు ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు వ్యతిరేకంగా వస్తున్న దానిని పడద్రోసే దేవుడు. ఒకవేళ 220 వాట్ల కరెంట్ వచ్చేసింది అనుకుంటాం, ఏంటి పరిస్థితి? ఏమిటి సంగతి? చిన్న షాక్ కొడితేనే పెద్ద హడావిడి చేసేస్తాం. దేవుడు ఎల్లప్పుడూ తన దూతల పరిచర్య మనకు అనుగ్రహిస్తారు. ఆయన మన పక్షాన్నే ఉన్నారు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. నిలబడ